స్ట్రక్చర్డ్ ఆర్గనైజేషన్. మేము ఈ వీడియోలు ఎవరినో విమర్శిస్తూ ఎవరో మతాల గురించి మాట్లాడడము, వాళ్ళ డిబేట్స్, వీ డోంట్ కాన్సన్ట్రేట్. మేము కాన్సన్ట్రేట్ చేసేది ఒకటే, సేవ. వీ ఓన్లీ ఫోకస్ ఆన్ గివింగ్ ఎడ్యుకేషన్, గుడ్ హెల్త్. బలహీన వర్గాలకి ఏమన్నా అవసరాలు ఉంటే వాళ్ళ అవసరాలు తీర్చాలి, మా ప్రేయర్స్ మేము చేసుకోవాలి, అంతవరకే. వీ డోంట్ గెట్ ఇన్ టు ఆల్ దీస్ డిబేట్స్. ఎవరు ఏం చెప్తున్నారు, వాళ్ళు పాపులర్ కావడానికి వీడియోలో ఏదో చెప్పేస్తారు, నేను వాణి ఇది చేసేస్తా ఇది చేస్తా, దెన్ వీ డోంట్ గెట్ ఇన్ టు దిస్ వీడియోస్ అట్ ఆల్. ఈ ప్రవీణ్ ప్రగడాల మృత్యు తర్వాత ఇస్ ద ఫస్ట్ టైం బికాజ్ ఐఎమ్ ఇన్ ద కమ్యూనిటీ, అందరితో కలిసి ఉండాలి కాబట్టి ఐ వాజ్ ఆల్సో ఇన్వైటెడ్ ఫర్ అ ప్రెస్ కాన్ఫరెన్స్. అప్పుడే ప్రవీణ్ ప్రగడాల పాస్టర్ అని ఒక వ్యక్తి ఉన్నాడని నాకు తెలిసి వచ్చింది. ఓకే, రైట్, దెర్ ఈజ్ అ పాస్టర్ హూజ్ వీడియోలు చూడడం స్టార్ట్ చేశాను నేను. అసలు ఎవరు ఈ వ్యక్తి, ఎవరు? వీడియోలు చూసేటప్పుడు చాలా మటుకు ఈ డిబేట్ వీడియోస్ చూశానన్నమాట. అంటే ఈజ్ ప్రూవింగ్ నాకు ఎక్కువ తెలుసు మా మతాన్ని గురించి అని. అవతల కూర్చున్న వాళ్ళు ఏ వర్గాలు కావచ్చు, ఎనీ రిలీజన్ కావచ్చు, వాళ్ళు మాకు ఎక్కువ తెలుసు అని వాళ్ళు బోత్ ట్రైంగ్ టు డిఫెండ్ ఈచ్ అదర్ అనమాట. అందులో అది ఎక్కడికో స్పైరల్ అవుతుంది. ఈ స్పైరల్ అవ్వడము, మీరు డాట్స్ కనెక్ట్ చేయండి మళ్ళా. బట్ వీఆర్ మానిటరింగ్ వాట్ అట్రాసిటీస్ ఆర్ గోయింగ్ ఆన్ అగేన్స్ట్ క్రిస్టియన్ చర్చెస్, క్రిస్టియన్ కమ్యూనిటీ అనేది వీఆర్ మానిటరింగ్ వెరీ క్లియర్లీ. ఇప్పుడు మీరు 2014 నుండి 2024 వరకు స్టాటిస్టిక్స్ తీసుకుంటే, ఇన్ 2014 there were 214 అట్రాసిటీస్. 2024కి వచ్చేసరికి 824 అట్రాసిటీస్. ఆ డేటా మొత్తం నేను సచిన్ గారికి పంపించాను. బిట్వీన్ జనవరి టు ఫిబ్రవరి ఎండ్ 122 అట్రాసిటీస్, అంటే చర్చిలను దాడి చేయడం కానీ, వర్షిప్ చేసే టైంకి పోయే డిస్టర్బ్ చేయడం కానీ, ఇవన్నీ దేశవ్యాప్తంగా జరుగుతుంది. ఇదంతా రికార్డ్ అవుతుంది అనమాట. లీగలీ ఇట్ ఈస్ గెటింగ్ రికార్డెడ్ విత్ ఫ్యూ లీగల్ సెల్స్ ఢిల్లీలో. దిస్ ఇస్ బింగ్, అంటే మాకు అవగాహన ఉంది దాని గురించి. ఓకే, కానీ అందులో 2 ఎఫ్ఐఆర్స్ మాత్రమే ఫైల్ అయింది. సో యూ టు కనెక్ట్ ద డాట్ అనమాట. ప్రైమ్ ఫేసి నన్ను కూడా అడిగారు, ఫస్ట్ ఇంటర్వ్యూలో అడిగారు, సార్ మీరు వాట్ యూ సే అబౌట్ దిస్ అంటే, ప్రైమ్ ఫేసి చూస్తే ఇవన్నీ ఆర్గ్యుమెంట్స్, టీవీ ఆర్గ్యుమెంట్స్, ఒకరినొకరు ద్వేషించుకోవడము, ఒకరినొకరు ఎనిమిటి చూపించుకోవడము, తర్వాత పాస్టర్ ప్రవీణ్ పగడాలో ఒక వీడియోలో వచ్చి క్షమాపణ అడుగుతున్నారు ముస్లిం కమ్యూనిటీ, బికాజ్ ఈ మేడ్ ఏ కమెంట్. అవును, వాళ్ళు బెదిరించారు, అతను కూడా బెదిరించారు. సో ఇవన్నీ డాట్స్ మ్యాచ్ చేస్తే ఏమంటే, ప్రైమ్ ఫేసి నన్ను అడిగినప్పుడు అది ఏదో కాన్స్పిరసీ ఉందని ఒక ఫీలింగ్ నాకు వచ్చిందనమాట. బికాజ్ వీ మ్యాచ్డ్ ఆల్ ద డాట్స్. ఇప్పుడు నట్సే ఈ నేను అన్నట్టు అట్రాసిటీస్ గురించి ప్రైమ్ ఫేసి అది ఒక కాన్స్పిరసీలా కనపడింది. కాకపోతే అదే ఒక ఇంటర్వ్యూలో చెప్పాను నేను, వీ హ్యావ్ ఫుల్ ఫేత్ ఇన్ అవర్ సిస్టమ్. మన పోలీస్ యంత్రాంగం కానివ్వండి, వాళ్ళ సిస్టమ్ కానివ్వండి, మన జ్యుడిషియరీ సిస్టమ్ మీద వీ హ్యావ్ కంప్లీట్ ఫేత్. సో దేర్ ఫోర్ ఇప్పుడు ఎవరెంత మాట్లాడుకున్నా కూడా యాక్సెస్, ఎనీ యాక్సిడెంట్ కానివ్వండి, ఏది కాన్స్పిరసీ కానివ్వండి, యాక్సెస్ ఎవరికి ఫస్ట్ ఉంటుంది? పోలీస్ డిపార్ట్మెంట్కే ఫస్ట్ యాక్సెస్ ఉంటుంది. ఎవరికి ఉండని యాక్సెస్ వాళ్ళకు ఉంటుంది. కాబట్టి వాట్ ఎవర్ స్టేట్మెంట్ దే ఆర్ మేకింగ్ యాజ్ ఆన్ టుడే, వీ హ్యావ్ టు యాక్సెప్ట్ ఇట్. ఓకే, అండ్ ఓకే, అక్కడ సీన్ ఆఫ్ అఫెన్స్ చూసిన ఇవన్నీ చూసినా ఇది ప్రమాదం లాగానే అనిపించింది. కానీ ఇది హత్య అనటానికి కారణాలు ఏంటి అంటే, ఆ ముందు జరిగిన డిబేట్స్ కానీ, అంతకు ముందు జరిగిన దాడులు, ఇవన్నీ కనెక్ట్ చేసుకుంటూ ఉంటే ఎవరికైనా డౌట్ ఉండటం కరెక్ట్ అని అంటున్నారు. ఓకే, అండ్ మీకు ఓకేనా ఒకవేళ మనం పబ్లిక్ కాల్స్ తీసుకుంటే అనుమానాల గురించి మాట్లాడటానికి, పబ్లిక్తో మాట్లాడటానికి మీకు ఓకేనా? ఓకే అంటే మనం పబ్లిక్ కాల్స్ తీసుకుందాం కొన్ని. ఒకసారి పీసీఆర్ మనం ఒకసారి పబ్లిక్ కాల్స్ తీసుకుందాం, డౌట్స్ ఏమన్నా ఉంటే. ఎందుకంటే ఇక్కడ అన్ని వర్గాల నుంచి ఉన్నారు కాబట్టి జనాల్లో ఏదైనా డౌట్ ఉందంటే అది కూడా సహేతుకమైనటువంటి డౌట్. అనిల్ కూడా చెప్తున్నారు, అనిల్ పాస్టర్ ప్రవీణ్కి ఆయన స్నేహితుడు. అక్కడ సీన్ ఆఫ్ అఫెన్స్ చూసినప్పుడు కానీ, ఆ వీడియోస్ చూసినప్పుడు కానీ నాకు ముందే అనిపించింది. కానీ ఎక్కడో మనం ఒక అలిగేషన్స్ చేస్తున్నాం, ఫేక్ అలిగేషన్స్, ఒక రాజకీయ పరమైనటువంటి దీనిలో అని. కానీ జరుగుతున్నటువంటి దాడుల వల్ల అలాంటి అనుమానాలు పడటంలో కూడా తప్పు లేదు అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నాడు లియో గారు. అదే సమయంలో ఈ మరణాన్ని
ఇది మరణం యాక్సిడెంట్ అని తెలిసినప్పటికీ కూడా ఇది హిందూ సమాజం మీద వేసేసే కుట్ర జరిగింది, మా మీద ఎంత కుట్ర జరుగుతుందో చూడండి అని కళ్యాణ్ అంటున్నారు. సో ఒకసారి పబ్లిక్గా మీరేమనుకుంటున్నారు? సహేతుకమైనటువంటిది అంటే అశాంతిని కలగజేసే విధంగా కాకుండా మీకు సహేతుకమైనటువంటి డౌట్స్, సూచనలు ఏమైనా ఉంటే మీరు ఇప్పుడు ఆర్టీవీకి కాల్ చేయొచ్చు. ఒకసారి నెంబర్ మేము కింద డిస్ప్లే చేస్తాం, ఒకసారి పీసీఆర్ అరేంజ్ చేయండి, నేను అనిల్ గారితో మాట్లాడతాను. ఒక్క నిమిషం, స్క్రీన్ పైన నెంబర్స్ డిస్ప్లే అవుతున్నాయి. ఓకే ఓకే, స్క్రీన్ పై నెంబర్స్ డిస్ప్లే అయిన తర్వాత మీరు మాకు కాల్ చేయొచ్చు. ఓకే, 04069316611 ఈ నెంబర్కి కాల్ చేసి, అక్కడ కింద డిస్ప్లే అవుతూనే ఉంటుంది కంటిన్యూస్గా, మీరు ఆ నెంబర్కి కాల్ చేసి ఇక్కడున్న మీరు ఎవరితో మాట్లాడాలనుకుంటే వాళ్ళతో మాట్లాడచ్చు. కానీ సహేతుకంగా, అది శాంతియుతంగా, కన్స్ట్రక్టివ్గా మాత్రమే ఉండాలి, పార్లమెంటరీ లాంగ్వేజ్కి లోబడి మాత్రమే ఉండాలి. సో మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా అడగచ్చు. అండ్ ఆర్టీవీ కమెంట్ బాక్స్లో కూడా చాలామంది కమెంట్స్ చేస్తూ ఉన్నారు కాబట్టి కొన్ని డౌట్స్ కూడా ఇక్కడ క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది. అనిల్ గారు ఏంటంటున్నారు? అది యాక్సిడెంట్ అని తెలిసి వాళ్ళు అభియోగం మోపలేదు. ఏమని అంటే వాళ్ళకున్న అనుమానాలు వ్యక్తం చేశారు. ఆ అనుమానాలు వ్యక్తం చేయడానికి కారణం ఏంటంటే పబ్లిక్ దృష్టిలో ప్రవీణ్ పగడాల యొక్క ప్రొఫైల్, వే హీ మేనేజ్డ్ హిజ్ లైఫ్, ఆయన చేసిన బోధలే కానివ్వండి, ఆయన లైఫ్ కానివ్వండి, ఆయన చూసిన వాళ్ళు ఎవరు ఇంత చీప్గా వెళ్ళి లిక్కర్ తీసుకొని చచ్చిపోతాడా, యాక్సిడెంట్ చేసుకుంటాడా, లైట్ లేకుండా ప్రయాణం చేస్తాడా అంటే అవన్నీ నమ్మలేని వాస్తవాలకు ఉన్నాయి కాబట్టి అంతమంది రోడ్ల మీదకి రావడానికి వీలైంది. ప్లస్ అదర్ థింగ్ ఏంటంటే హీ హెస్ ప్రాబబ్లీ బికమ్ ఏ ప్రైమ్ టార్గెట్. ఓకే, మా సైడ్ నుంచి కౌంటర్ ఇస్తున్న వ్యక్తిగా ఉన్నాడు, క్రిస్టియన్ సమాజం మొత్తం నుండి బలంగా గొంతు ఇప్పుతున్న వ్యక్తిగా ఉన్నాడు కాబట్టి ఈయన లేపేసి ఉంటారు. అందరిలో ఉన్నటువంటి వాళ్ళ అనుమానాలకి వాళ్ళు అంటే మన మిస్టర్ కళ్యాణ్ అన్నట్టు వాళ్ళు పిచ్చాసుపత్రుల నుంచి వచ్చినట్టు కాకుండా వాళ్ళలో మా తరపున కౌంటర్ ఇస్తున్నాడు కాబట్టి, ప్లస్ అటాక్స్ అవుతున్నాయి కాబట్టి కొన్ని కాల్స్ వస్తున్నాయి నాకు విలేజెస్ నుండి. విలేజెస్లో ఎంత మంచి వాతావరణం ఉండేది, ఇప్పుడు అటువంటి వాతావరణం ఏమైపోయింది అంటే కమ్యూనల్ హార్మనీ ఈజ్ మిస్సింగ్. ఓకే, మన రాష్ట్రంలో, మన తెలుగు రాష్ట్రాల్లో ఏమంటే ఈ కమ్యూనల్ ఇదివరకు ఉన్న వాతావరణం పోయింది. చిన్న ఊళ్ళల్లో ముఖముఖాలు చూసుకొని అందరూ కలిసి పని చేసుకునేవాడు. వాళ్ళ మధ్యలో కూడా ఇప్పుడు ఆ యొక్క అంటే డిస్కంఫర్ట్ ఫీలింగ్ వచ్చేసింది. అదే ఈ విష బీజాలు అనేవి బీజాలు నాటేశారు. దానిని బట్టి ఈయన ఇంత మంచి వక్త అయి ఉన్నాడు, డిబేట్ చేస్తున్నాడు, కౌంటర్ ఇస్తున్నాడు కాబట్టి ఈయన్ని యాక్సిడెంట్ కూడా నమ్మలేకపోయినా. ఆయన కూడా ప్రవీణ్ కూడా లైన్ దాటి మాట్లాడారు, అందుకే మాట్లాడి ఉండొచ్చు డెఫినెట్ గా. ఐ థింక్ బోత్ సైడ్స్ వీళ్ళు అంటే నేను ఎక్కువ ఇన్వాల్వ్ కాలేదు. ప్రవీణ్ కాదు, కొంతమంది హిందువులు, కొంతమంది క్రిస్టియన్స్, అందరూ కూడా లైన్ క్రాస్ చేస్తున్నారు. నేను ఎక్కువ తెలుగు డిబేట్స్ చూడలేదు. అంటే నేను ఐ హావ్ సీన్ డిబేట్స్ వేరే అంటే యుఎస్ లో అక్కడ జరిగే డిబేట్స్ నేను చూశాను. అంటే వాళ్ళు ఎంత ప్రొఫెషనల్ గా, ఎంత డీసెంట్ గా కొన్ని వేల మంది కూర్చొని